శ్రీగురుభ్యో నమః. హరి ఓం. సర్వే జనా శుభ సమయ. మనందరం కూడా అంతకుముందు పంచాంగం గురించి ప్రతి వీడియోలో కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు అసలు పంచాంగం రోజు చూసుకుంటే పద్ధతి గురించి తెలుసుకుంటే ముందుగా మనం అమావాస్య నుంచి ప్రారంభిద్దాం. అసలు అమావాస్య అనేటువంటి తిథి దేనికి శుభకరము, అమావాస్య పూట ఏమి చేస్తే మనకు సకల దోషాలు తొలగి చక్కటి అభివృద్ధి కలుగుతుంది, చక్కటి ధనయోగం కలుగుతుంది అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు ముఖ్యంగా ఈ వీడియోలో అమావాస్య గురించి, అమావాస్య పూట ఏమి చేస్తే మనకు శుభం కలుగుతుంది అనేటువంటి దాని గురించి, ఆ విషయం గురించి మనం చక్కగా చర్చించుకుందాం. ముందుగా అసలు అమావాస్య అనగానే అసలు అమావాస్య మనం దేనికి ప్రీతిగా చూసుకుంటాం అని అనుకుంటూ ఉంటే మీకు సహజంగా కూడా చూడండి, పంచాంగాల్లో పోలల అమావాస్య, త్రయ అమావాస్య, ఈ రకంగా సోమవారం అమావాస్య వస్తే సోమవతి అమావాస్య, ఇలా విశేషంగా రాస్తూ ఉంటారు. అసలు సహజంగా కూడా ఏ రోజు అమావాస్య వచ్చినా విశేషమే. ఆదివారం అమావాస్య వచ్చినా విశేషమే, సోమవారం అమావాస్య వచ్చినా విశేషమే, సోమవతి అమావాస్య, మంగళవారం అమావాస్య వస్తే మౌని అమావాస్య అంటారు. అలా ఏ రోజున ఏ వారం రోజున అమావాస్య వచ్చినా విశేషమే. అసలు అమావాస్య పూట ఎవరికి ప్రీతి అని చూసుకున్నట్టయితే పితృదేవతలకు ప్రీతి అంటాం. సహజంగా చూడండి, పోలల అమావాస్య అని రాగానే కొంతమంది గ్రామాల్లో ఆ రోజు ఆ ఉండే గ్రామ పురోహితుడిని పిలిచి చక్కగా మనందరం కూడా పితృదేవతలకి చక్కగా ఒక ఫోటోని, వారి యొక్క గుర్తుగా ఏదైనా ఒక ఫోటో పెట్టి చక్కగా వస్త్రాలు పెట్టి వారికి తర్పణం చేసి ఆ యొక్క మనం పితృదేవతలకి ప్రీతిగా స్వయం పాకాదులు ఇస్తూ ఉంటాం బ్రాహ్మణులకి. అలా చేస్తూ ఉంటాం. అలా కేవలం ఒక్క అమావాస్యకు మాత్రమే చేయాలా, లేదా ప్రతి అమావాస్యకు చేయాలని చూసుకున్నట్టయితే నేను ఇందాక చెప్పినట్టుగా అమావాస్య అంటేనే పితృదేవతలకు ప్రీతి. అంటే కేవలం పితృదేవతలకి చాలా ఇష్టమైనటువంటి రోజు. ప్రతి నెల కూడా మనకు అమావాస్య వస్తుంది. ఆ అమావాస్య రోజున చాలామంది జ్యోతిష్యులు ఇప్పుడు చెప్తూ ఉంటారు, మీరు సహజంగా ఎక్కడైనా వెళుతున్నట్టయితే మీకు పితృదోషాలు ఉన్నాయి అని అంటూ ఉంటారు. చాలామంది చనిపోయిన తర్వాత కనీసం వారి తల్లిదండ్రులకి సంవత్సరానికి ఒకసారి కూడా పిండ ప్రదానం చేయరు. సహజంగా ప్రతి వాళ్లకు కూడా పిండ ప్రదానం ఉంటుంది. ఇప్పుడు బ్రాహ్మణులైతే కొంతమంది ప్రత్యక్షంగా ఆబ్దీకమని, మాసికమని, మహాలయమని ఇలా చేస్తూ ఉంటారు. భాద్రపద మాసంలో కేవలం పితృదేవతలకి అమావాస్య వరకు కూడా మహాలయ పక్షాలు అని అంటారు. అది చాలా విశేషమైనటువంటి పక్షాలు. ఆ 15 రోజులు కూడా మనకి పితృదేవతలకి ప్రీతికరమైనటువంటి రోజులు. బాగా గుర్తుపెట్టుకోండి, సంవత్సరంలో భాద్రపద మాసంలో పౌర్ణమి అయిపోయిన తర్వాత పాడ్యమి నుంచి పౌర్ణమి అమావాస్య వరకు మహాలయ పక్షాలు. ఈ 15 రోజులు సంవత్సరంలో ప్రతి నెల వచ్చేటువంటి అమావాస్య. ఈ 15, 11, 26 రోజులు ఖచ్చితంగా మనం పితృదేవతలకు ఆచరించవలసిందే. జాతకంలో పితృశాపాలు కానీ పితృదోషాలు కానీ ఉంటే ఏమి చేయాలి అనేటువంటి దాని గురించి మనం ముఖ్యంగా తెలుసుకుందాం. అసలు పితృశాపాలు ఎలా వస్తాయి అని చూసుకున్నట్టయితే చూడండి, మీ తాతగారు కానీ వారి నాన్నగారు కానీ లేకపోతే మన ఇంట్లో ఎవరైనా సరే చనిపోయినట్టయితే వారికి కర్మక్రతువులు కానీ లేదా వారికి సంబంధించినటువంటి క్రతువులు కానీ ఏవైనా సరిగా చేయనట్టయితే అవి మనకు వారి వారి కుటుంబానికి పితృశాపాలుగా వస్తూ ఉంటాయి. వీరినే జ్యోతిష్యులు చెప్తూ ఉంటారు, ఫలాని గ్రహం ఇంకో గ్రహాన్ని, ఇప్పుడు శని ఎగ్జాంపుల్ చెప్తున్నాను, మీకు ఉదాహరణకు చెప్తున్నాను, శని చంద్రులు కానీ ఇలా కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్ ఉంటూ ఉంటుంది. అలా పరస్పరం చూసుకున్నట్టయితే దాన్ని పితృశాపము అంటారు. కొంతమంది జ్యోతిష్యులు పితృదోషము అని కూడా అంటారు.
కొంతమంది నారాయణ బలి చేయండి, కొంతమంది ఇంకోటి చేయండి, ఇంకోటి చేయండి, ఇలా చెప్తూ ఉంటారు. అసలు ఇవి చేసినా కొంతమందికి డెవలప్మెంట్ ఉండదు. కొంతమంది ఈ మధ్య కాలంలో నేను చాలామంది దగ్గర వింటూ ఉన్నాను, కొంతమందికి పితృశాపం ఉందని నాంది శ్రాద్ధం చేసేయండి వెళ్ళిపోతుందని చెప్తున్నారట. అలా నాకు చాలామంది ఈ మధ్యకాలం నన్ను అడగడం జరిగింది. కాబట్టి కేవలం ఒక నాంది శ్రాద్ధం చేస్తేనో లేదా ఒక్కసారి లేదో మనం నది దగ్గర పిండ ప్రదానం చేస్తేనో పితృశాపాలు తొలగవు. అసలు పితృశాపం రాకుండా ఉండాలంటే ఏమి చేయాలి అనేటువంటి దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి అమావాస్యకు కూడా చక్కగా మనకు శాస్త్రంలో చెప్పారు. పితృ పితామహ ప్రపితామహ, మాతృ పితామహి ప్రపితామహి, ఈ రకంగా ముగ్గురు 6 మందికి చక్కగా తర్పణం వదలాలి. అంటే పితృ తండ్రికి, వారి నాన్నగారికి అంటే మీ తాతగారికి, మీ ముత్తాతగారికి, అదే రకంగా అమ్మగారికి, అదే రకంగా పితామహి మీ తండ్రి తల్లికి, ప్రపితామహి మీ తాతగారి యొక్క తల్లికి, ఈ రకంగా మనం ఎవరమైతే చక్కగా వారికి తర్పణం చేసి స్మరించుకొని ఆ రోజు ఎవరైతే ఏ రోజు మళ్ళీ ఆ రోజు అనగానే మీరు ఎక్కడికో వెళతారు. ఆ రోజు అంటే కేవలం ప్రతి నెల అమావాస్య రోజు. అదే రకంగా మహాలయ పక్షాల్లో ఆ 15 రోజులు కూడా చక్కగా ఎవరైతే వారిని స్మరించుకుంటూ తర్పణమాచరిస్తూ ఉంటారో వారికి ఖచ్చితంగా పితృశాపం తొలగుతుంది. తొలగి తర్వాత వచ్చేటువంటి వారి యొక్క పిల్లలకి పితృశాపం లేకుండా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు మహాలయ పక్షాల్లో ఖచ్చితంగా ప్రతి సంవత్సరం 15 రోజుల పాటు మహాలయ పక్షాలు ప్రారంభమవుతాయి. మనకి చూడండి, మనకి వినాయక చవితి చాలా గుర్తుగా ఉంటుంది. వినాయక చవితి అయిపోగానే వచ్చేటువంటి పౌర్ణమి నుంచి పౌర్ణమి అయిపోయిన పక్క రోజు నుంచి మొదలుకొని అమావాస్య వరకు కూడా మహాలయ పక్షాలు అంటాం. చూడండి, ఆ 15 రోజులు మనం ఎటువంటి శుభ కార్యక్రమములు కానీ, ఎటువంటి పెళ్ళిళ్ళు కానీ, ఎలాంటి గృహప్రవేశాలు కానీ, ఎలాంటి శుభకార్యములు కూడా మనం చేయం. కేవలం పితృదేవతలకు కేటాయించినటువంటి 15 రోజులు. ఆ 15 రోజుల్లో మీకు ఏ రోజైతే కుదురుతుందో ఆ రోజున సహజంగా చూడండి, ప్రతి వాళ్ళు కూడా పాడ్యమి నుంచి చతుర్దశి లోపే చనిపోతూ ఉంటారు. ఎవరైనా చవితి కానీ, పంచమి కానీ, షష్ఠి కానీ ఇలా చనిపోతూ ఉంటారు. అలా మీ యొక్క పితృదేవతలు ఎవరైతే మీ యొక్క ఇంట్లో ఉండేటువంటి వారు ఎవరైతే ఆ యొక్క తిథిలో చనిపోయిన వారు ఉన్నారో ఆ తిథి రోజున మనకు శ్రాద్ధాల్లో చాలా రకాల శ్రాద్ధాలు ఉన్నాయి. హిరణ్య శ్రాద్ధము, ఆమశ్రాద్ధము, కటక శ్రాద్ధము, ఇలా అనేక విధాలైనటువంటి శ్రాద్ధాలు ఉంటాయి. కాబట్టి అలా మీకు తోచినటువంటిది శాస్త్రబద్ధమైనటువంటిది అలాంటిది మహాలయ పక్షాల్లో ప్రతి సంవత్సరము కూడా ఆ యొక్క మహాలయ పక్షాల్లో ఏ తిథిన అయితే మీ వారు చనిపోయారో ఆ తిథి రోజున చక్కగా మీ యొక్క పితృదేవతలకి శ్రాద్ధాన్ని ఆచరించండి. వారి పేరు పైన ప్రతి నెల అమావాస్య పూట చక్కగా తర్పణం చేయండి. మీకు చేతనైన విధంగా తర్పణం చేయండి. ఇదేదో మీరు ఒక 10 మంది బ్రాహ్మణులు పిలిచి ఖర్చు పెట్టి చేయమని నేను చెప్పట్లేదు. కేవలం తర్పణం మాత్రమే ప్రతి అమావాస్య యందు కూడా ఆచరించండి. కేవలం ఒక 6 అమావాస్యలు నేను చెప్పినట్టుగా చూడండి, మీకే మార్పు తెలుస్తుంది. ఎప్పుడైతే మనం అమావాస్య పూటన పితృదేవతలను స్మరిస్తామో వారి యొక్క అనుగ్రహంతో చూడండి ఎప్పుడూ కూడా దేవతలకి అందరూ ఆరాధన చేస్తుంటారు. ఇప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం ఉందండి, అందరం వ్రతం చేస్తాం. కాబట్టి వ్రతం చేయకపోతే స్వామి వచ్చి మిమ్మల్ని ఏమీ కొట్టడు. అదే రకంగా ఒక అభిషేకం ఉంది, అభిషేకం మీరు కాకపోతే ఇంకెవరైనా చేస్తారు. కానీ మీ పితృదేవతలకి మీరు మాత్రమే చేయాలి. కాబట్టి వారు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి వారికి ఎప్పుడైతే మీరు అమావాస్య పూట చక్కగా తర్పణాన్ని చేస్తారో వారి యొక్క అనుగ్రహం ద్వారా చాలా అభివృద్ధి కలుగుతుంది. పితృదేవతల యొక్క అనుగ్రహం చాలా చిన్నది కాదండి. మనం ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ చాలామందికి అభివృద్ధి ఉండదు, చాలా కష్టపడుతూ ఉంటారు వాళ్ళు, కానీ వాళ్ళకి అభివృద్ధి ఉండదు. కారణం ఏంటి అంటే పితృశాపాలు ఉండడం. కాబట్టి అలాంటి పితృశాపం నుంచి మీరు విముక్తి పొందండి. అదే రకంగా పితృశాపంతో పాటు
పితృ అనుగ్రహాన్ని పొందడం. చెప్పా కదా, అమావాస్య పూట తర్పణం చేస్తే వారి యొక్క శాపం తొలగి వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అదే రకంగా మహాలయ పక్షాల్లో ఇందాక నేను చెప్పినట్టుగా భాద్రపద మాసంలో పౌర్ణమి తర్వాత వచ్చేటువంటి రోజు నుంచి అమావాస్య వరకు మహాలయ పక్షాలు. ఏ రోజైతే ఎవరి దగ్గరికన్నా వెళ్ళండి, లేదంటే మనందరికీ కూడా ఇప్పుడు గూగుల్ ఉంటుంది, ఫోన్ ఉంటుంది. ఆ యొక్క ఫోన్లో ఏ రోజైతే చనిపోయారో ఆ డేట్ కొట్టగానే ఏ సంవత్సరం, ఏ మాసం, ఏ పక్షం, ఏ తిథిన చనిపోయారు అనేటువంటిది ఈజీగా వస్తుంది. మీకు కావాల్సింది తిథి మాత్రమే. పంచమి రోజు చనిపోయారనుకోండి, ఆ భాద్రపద మాసంలో మహాలయ పక్షంలో వచ్చేటువంటి పంచమి రోజున వారి పేరు పైన చక్కగా మహాలయ శ్రాద్ధాన్ని కానీ, హిరణ్య శ్రాద్ధాన్ని కానీ, వారి వారి యొక్క ఆ యొక్క గ్రామరీత్యా, వారి వారి యొక్క ఇంటి రీత్యా ఏదైతే పద్ధతి ఉంటుందో ఆ పద్ధతి ప్రకారం చక్కగా ఆ యొక్క పితృదేవతల యొక్క శ్రాద్ధాన్ని చేయండి, వారి యొక్క అనుగ్రహం పొందండి. తర్వాత చాలామంది దక్షిణాయన ఉత్తరాయణ పుణ్యకాలాల్లో తర్పణం చేయాలా అని కూడా అడుగుతూ ఉంటారు. ఖచ్చితంగా చేయాలి. ఇందాక నేను ఎలా అయితే చెప్పానో, మనకు ఇదొక మహాలయ పక్షం అంటే 15 రోజులండి. మహాలయ పక్షాలు 15 రోజులు, తర్వాత అది కాకుండా 11 అమావాస్యలు, మొత్తం 26. ఈ 26 కాకుండా ఇంకొక 2 దక్షిణాయనం రోజున, ఉత్తరాయణం రోజున 2 రోజులు కూడా సంక్రమణ కాలము అంటాం. అంటే సంక్రాంతి పండగ రోజైతే ఏ రకంగా సంక్రమణం జరిగి మనకు ఉత్తరాయణం వస్తుందో అదే రకంగా దక్షిణాయనం కూడా మనకు వస్తుంది. ఆ యొక్క పుణ్యకాలాల్లో తర్పణం చేసినట్టయితే ఆ యొక్క పితృదేవతల యొక్క అనుగ్రహం చాలా ఎక్కువగా బలంగా కలుగుతుంది. అలా చేయకపోతే కలగదా అంటే ఖచ్చితంగా కలగదు. మనం అందుకోసమే చూడండి, పాతకాలం వాళ్ళు చాలా అద్భుతంగా ఉండేవాళ్ళు. కారణం ఏంటి అంటే వారు ప్రతి సంవత్సరము కూడా ఆ చనిపోయిన రోజున చక్కగా వారికి ఉన్నంతలో కొద్దిగా తర్పణం చేసుకోవడం, శ్రాద్ధం జరిపడం ఇలా చేసేటువంటి వారు. తర్వాత వచ్చేటువంటి వాళ్ళకి ఎవరికి కూడా అసలు శ్రాద్ధం అంటే తెలియదు, తర్పణం అంటే అసలు తెలియదు. కాబట్టి ఖచ్చితంగా మీరు ఈ యొక్క దక్షిణాయన ఉత్తరాయణ పుణ్యకాలాల్లో, అదే రకంగా ఈ యొక్క మహాలయ పక్షాలలో ప్రతి అమావాస్య యందు కూడా మీరు తర్పణం చేయండి పితృదేవతలకి. ఒక 6 నెలలు నేను చెప్పినట్టుగా మీరు చేయండి. ఖచ్చితంగా మీరు చేసేటువంటి ఉద్యోగంలో చక్కటి ప్రమోషన్స్ వస్తాయి. అదే రకంగా వ్యాపారంలో చక్కటి అభివృద్ధి కలుగుతుంది. ఏదైనా సరే మీరు అనుకున్నటువంటి పనులు పితృదేవతల యొక్క అనుగ్రహం వల్ల చక్కటి కార్యజయం కలుగుతుంది. ఒక్కసారి ఆచరించండి. అదే రకంగా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందండి. అమావాస్య రోజున ఇంకా ఏమి చేయాలి అని మనకు కొంత సందేహం ఉంటూ ఉంటుంది. అదే రకంగా ఇప్పుడు మనం పితృదేవతల యొక్క అనుగ్రహం కొరకు వారి యొక్క అనుగ్రహం పొందిన తర్వాత కొంతమందికి సర్పదోషాలు అని ఈ మధ్య కాలంలో చాలా ఇది పెద్ద వ్యాపారం కూడా అయిపోతూ ఉంది. అసలు సర్పదోషాలు ఎన్ని అనేటువంటి దాని గురించి మనం చూసుకుంటే, ముందుగా సర్పదోషాలు అనంతకాల సర్పదోషము అనేటువంటి కాల సర్పదోషం ఉంటుంది. అదే రకంగా కులిక కాల సర్పదోషము, వాసుకి కాల సర్పదోషము, శంఖపాల కాల సర్పదోషము, పద్మకాల సర్పదోషము, మహాపద్మకాల సర్పదోషము, తక్షక కాల సర్పదోషము, కర్కోటక కాల సర్పదోషము, శంఖచూడ కాల సర్పదోషము, పాతక కాల సర్పదోషము, విషధార కాల సర్పదోషము, శేషనాగ కాల సర్పదోషము అనేటువంటి కాల సర్పదోషాలు మనకు చాలా దోషాలు ఉంటాయి. ఇవి ఒక్కొక్క దోషము లగ్నంలో కేతు ఉంటే ఒక రకమైనటువంటి సర్పదోషం, లగ్నం నుంచి 2వ స్థానంలో ఒక గ్రహం ఉంటే ఒక రకమైనటువంటి కాలసర్పదోషం. అసలు కాలసర్పదోషం అంటే భయపడాల్సిన అవసరం ఏంటి? అసలు దీనికోసం చాలామంది భయపడుతూ ఉన్నారు. మాకు కాలసర్పదోషం అని చెప్పారండి, అక్కడికి వెళ్ళాం ఇక్కడికి వెళ్ళామని చెప్తూ ఉంటారు. ఇలా కాలసర్పదోషం ఉన్న వాళ్ళు కూడా అమావాస్య పూట చక్కగా మీరు చూడండి, మనకు కాళహస్తి ఉంటుంది. అమావాస్య రోజు చాలా ఎక్కువగా జనాలు ఉంటూ ఉంటారు, కాలసర్పదోషాలకి నివారణ చేయిస్తూ ఉంటారు. మరి అమావాస్య రోజే ఎందుకు చేస్తున్నారు? మిగతా రోజుల్లో చాలా తక్కువ మంది ఎందుకు వస్తున్నారు అంటే, అమావాస్య పూట మీరు కాళహస్తే వెళ్ళనక్కర్లేదండి. కేవలం మీ ఊరిలో ఉండేటువంటి పుట్ట దగ్గరికి వెళ్ళి చక్కగా
పుట్టకి పాలు పోసి మీకు చాతనైనటువంటి కొబ్బరికాయ, పసుపు, కుంకుమ, కొద్దిగా ఒక పిండి దీపారాధన చేసి పుట్టకి ఎవరైతే పాలు పోస్తామో వారికి ఏవైతే నవనాగ సర్ప దోషాలు ఉన్నాయో వాటి దోషం సంపూర్ణంగా తొలగుతుంది. కాబట్టి సర్పదోషాల కోసం భయపడకండి. ఇది పెద్ద దోషమేం కాదు. ఇది తరతరాల నుంచి కూడా సర్పదోషాలు వస్తూనే ఉన్నాయి. మరి అంతకు ముందు లేనటువంటి సర్పదోషాలకు ఉండేటువంటి భయాన్ని ఇప్పుడు జనాలు ఎక్కువగా పొందుతున్నారు. కాబట్టి ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. అమావాస్య పూట ఎవరైతే పుట్టకు ఆరాధన చేస్తారో, మరి చాలామంది మళ్ళీ వెంటనే ఇంకో సందేహం వస్తుంది, ఏమండి మాకు పుట్టలు లేవండి, మేము సిటీస్లో ఉంటున్నాం, మరి మేము ఏం చేయాలని అడుగుతుంటారు మళ్ళీ. కానీ చెప్తాను వినండి, వీళ్ళకు కూడా ఏదైనా సరే మీకు ప్రతి ఊరిలో కూడా ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా ఉంటుంది ఖచ్చితంగా. ఏ ఊరిలో అయినా కూడా ఒక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కూడా లేదా ఒక చిన్న జంట నాగుల విగ్రహమో ఉంటుంది. మీకు పుట్టకు వెళ్ళలేనటువంటి వారు అమావాస్య పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళండి. చక్కగా వెళ్ళి అక్కడ అభిషేకం చేయించండి. చక్కగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అర్చన చేయించండి. కాలసర్పదోష నివృత్తి చేసుకోండి. తద్వారా ఈ రకంగా ఒక 6 మాసాలు చేయండి. మీకే మార్పు తెలుస్తుంది. ఖచ్చితంగా పితృదేవత ఆరాధన చేయండి. కాలసర్పదోషం ఉన్నటువంటి వారు, అభివృద్ధి లేనటువంటి వారు చక్కగా అభివృద్ధి పొందడానికి సుబ్రహ్మణ్య ఆరాధన చేయండి. చేసినట్టయితే తప్పక మీకు చక్కటి సత్ఫలితం కలుగుతుంది. అదే రకంగా మనం ఇందాక చెప్పుకున్న విధంగా చూడండి, అమావాస్య మహాలయ పక్షాలు, అదే రకంగా కాలసర్ప దోషానికి కానీ పితృశాపాలకు కానీ ఏ రోజులో చేసుకోవాలనేటువంటిది నేను మీకు చాలా స్పష్టంగా చెప్తున్నాను. 12 మాసాలకు 12 అమావాస్యలు మహాలయ పక్షం, మహాలయ పక్షాలు. అదే రకంగా మీకు దక్షిణాయన, ఉత్తరాయణ పుణ్యకాలాలు. ఈ సమయాల్లో ఎవరైతే ఈ యొక్క పితృదేవతల యొక్క అర్చన చేస్తారో, మళ్ళీ అర్చన అనగానే పూజ కాదండి, తర్పణము, శ్రాద్ధము ఎవరైతే చేస్తారో వారికి పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుంది. కాలసర్పదోషం ఉన్నటువంటి వారు ఎవరైనా సరే ఈ రోజున ఎవరైతే పుట్టకు వెళ్ళి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి ఆరాధిస్తారో వారికి జీవితంలో చక్కటి ఎదుగుదల కలుగుతుంది. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. సర్వే జనాః శుభ సమయః. స్వస్తి.